రైట్. ఇక నిన్న సిఎల్పి డ్రామా ఒకటి బాగా నడిచిందయ్యా. అరకపూడి గాంధీ సిఎల్పికి పోయిండు, అది పోయింది మాట వాస్తవం. అరకపూడి గాంధీ కాదు, వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పోయిరు. ఆడికి 10 మంది ఎమ్మెల్యేలు పోయిరు. కానీ ఆ ఎమ్మెల్యేల వీడియోలు ఏడ కవర్ కాకుండా ఎక్కడో బయటికి పొక్కకుండా సిఎల్పి సమావేశం జరిగింది షేర్లింగంపల్లిలో, ఆడికి పోయిండు. దానికి మళ్ళా మన ఎవరైనా దుద్దే శ్రీబాబు బయటకు వచ్చి మాట్లాడతాడు. సిగ్గిపోతుంది పాపం వాళ్ళది, కవర్ చేసుకోలేక చచ్చిపోతురు సీనియర్లు. ఇంకా చూడండి, సిఎల్పి సమావేశానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మీడియాకు ముఖం చాటేస్తూ అరకెపూడి పరుగులు. హాజరైన కడియం, పోచారం, దానం, ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేలు వీడియోలో కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎట్లా జాగ్రత్తలు తీసుకున్నారు చూపిస్తా చూడరు మీకు. పాపం గోసకొచ్చింది అది. ఇంకా చూడు, ఈ వీడియో రిలీజ్ చేసిరు అఫీషియల్గా. ఇలా ఎక్కడ వాళ్ళు కనపడకుండా చాలా జాగ్రత్తగా పడ్డారు అనమాట. మొక్క క్లోజులు పెట్టి మొత్తం ఫుల్గా లేదు వీడియో. ఏడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కనపడతట్టు, మిగతా వాళ్ళు ఎవరు కనపడకుండా వాళ్ళని ఒక సైడ్కి కూర్చోబెట్టి ఇగో ఇట్లా. ఏం గోసొచ్చింది చెప్పు మీకు? దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. 10 మందిని తీసుకొచ్చినావు, పార్టీలకు చేర్చుకున్నావు, తప్పులేదు. చేర్చుకున్నావు, నీకేదో నీ రాజకీయ వ్యూహం కావచ్చు, రకరకాల ప్రతిపక్ష పార్టీని దెబ్బ కొట్టాలన్నటువంటి వ్యూహం కావచ్చు, తీసుకొచ్చినావు, చేర్చుకున్నావు. అలా చేర్చుకున్నావు మా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పడానికి దమ్ము లేకపోయే. అది మా ఓడేబాయి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి దమ్ము లేకుండా గంత పిరికి, గంత భయం. దేనికి? కోర్టులో కేసు ఉంది కాబట్టి. ఆడు మా ఎమ్మెల్యే అని ఎక్కడైనా చూపించుకున్నామంటే బతుకు బస్టాండ్ అయిపోతుంది కాబట్టి. మరి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు సిఎల్పి సమావేశానికి పోతారా? ఒక పార్టీ పెట్టుకున్నటువంటి సమావేశానికి పోతారా? పోరు కదా. మరి దేనికో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పుకోవాలని దుస్థితి, ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇంకా ఇట్లా ఉంటే ఆల్రెడీ పోయిండు ఆయన. చూడుగో, ఇగో ఈయననేమో అరకపూడి గాంధీ, ఈయననేమో ప్రకాష్ గౌడ్, ఈయననేమో అరకపూడి గాంధీ. ఇక చూడు, ఇంత అద్భుతంగా పోయిరు. ఇంకా పోతే అది కాదని చెప్పేసి ఇగో దానం నాగేందర్ ఉన్నాడు. ఇట్లా చాలా మంది పోయిరు అనమాట. అందరు పోయి అది చేసిరు. చేస్తే మా ఎమ్మెల్యేలు అని చెప్పుకోలేని దుస్థితి వాళ్ళది. ఇక చివరికి దుద్దిల శ్రీబాబు ఏమంటాడు ఒక్కసారి చూపిస్తా బయట కూడా మీకు. ఏమంటాడు దుద్దిల శ్రీబాబు చూడండి ఒక్కసారి. ఒకటే ప్రశ్న, ఇది ఎవరి నియోజకవర్గం? ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు? అరకపూడి గాంధీ గారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి అలా నువ్వు మాట్లాడుతుంటే వెనక ఉన్న మీ కాంగ్రెస్ నాయకులు నవ్వుతుర్రు. ఎందుకు మా ఓడిని అబద్ధాలు చెప్తున్నాడు, దేనికి చెప్తున్నాడు? వచ్చిండు అని చెప్తే అయిపోతుంది కదా, దేనికి ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి ఆ వెనక ఉన్న ఆయన నవ్వుతున్నాడు నువ్వు చెప్పే అబద్ధాలకి. సిగ్గివాయ మొత్తం బర్బాద్ అయిపోయాయి, ఇజ్జత్ వాయ. ఇక చూడు చెప్పి ఇంకా తీసుకొచ్చిండ్రు మా సిఎల్పిలో వచ్చిందని మీకు ఎవరైనా చెప్పిర్రా? అది ఇట్లా దబ్బాయించుడు. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, వారి నియోజకవర్గం శాసనసభ్యులు, వారికి మర్యాద ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీట్ చేయడానికి వారు రావడం జరిగింది. ఇది స్పష్టత. అన్న ఓ పని చేద్దామే, ఇప్పుడు నీది ఏ నియోజకవర్గం? మంత్రి నియోజకవర్గం. ఇప్పుడు ఆయన సిఎల్పి షేర్లింగంపల్లిలో సిఎల్పి పెట్టిరు కాబట్టి ఇక్కడికి గాంధీ పోయిండు అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు కదా. అలాగే ఏం చేద్దామంటే మంతనిలో బీఆర్ఎస్ఎల్పి మీటింగ్ పెట్టిద్దాం. బీఆర్ఎస్ఎల్పి మీటింగ్ పెట్టిస్తే మరి వీటికి నువ్వు పోతావా అన్న? మంతనికి నువ్వు పోతావా? అలా మీటింగ్ నువ్వు పోతావా? పోనీ మీరు పోయి సిద్దిపేటలో పెట్టుంటే సిఎల్పి మీటింగు హరీష్ రావు వచ్చి కలుస్తాడా? సిగ్గుండాలి కదన్నా మాటలు మాట్లాడేటప్పుడు. అరే బయట నేను ఒక మంత్రిని, ఒక కథ, అరే అబద్ధాలు మాట్లాడితే వేసుకుంటారు లెఫ్ట్ హ్యాండ్ రైటు, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, అబద్ధాలు ఇట్లా మాట్లాడకూడదని చెప్పేసి
ఉండాలి కదనే కొంచెమన్నా. ఏమి లేకుండా ఆ రోజు అట్లనే మాట్లాడుతీవి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకురు, మాకు సంబంధం లేదని. ఆడు చివరికి మళ్ళీ నీ ముఖ్యమంత్రి ఏమంటాడు, మా గాంధీని రమ్మంటే మా గాంధీ అంటే ఏంది, మీ గాంధీ అంటే ఏంది అన్నట్టు, మీ పార్టీ ఎమ్మెల్యే అన్నట్టే కదా. మా కాంగ్రెస్ వాళ్ళు పోయి పొట్టు కొట్టొచ్చిరు అని చెప్పేసి నీ ముఖ్యమంత్రి చెప్తాడు. నువ్వేం ఇట చెప్తీవి, ఆయన అట చెప్పి. ఇప్పుడు ఇజ్జత్ పోయింది, నీదే పోయింది కదా. మరి అందరికి లేని బాధ నీకెందుకే వచ్చిందే శ్రీధరన్న? నువ్వు పోతివి, ఇలా మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దొరికిపోతివి. సరే ఆయన కాబట్టి వచ్చిండు. ఈయన ఆ షేర్లింగం పెళ్ళిలో అయింది కాబట్టి వచ్చిందని నువ్వు చెప్పిందా నిజం అనుకుందాం. మరి గీనెందుకు వచ్చినట్టే? మరి గీనెందుకు వచ్చినట్టు? ప్రకాష్ గౌడ్ ఎందుకు వచ్చినట్టు? ఈయన ప్రకాష్ గౌడే కదా. ఈయన ప్రకాష్ గౌడే కదా, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఆయన కదా. మరి ఈయన ఎందుకు వచ్చిండు? ఏ దేనికోసం వచ్చిండు? ఎందుకంటే దొరికిపోతావు, పుణ్యాన్ని గుట్టినే మాట్లాడేది పడుతుంది, నీదే చేతి పోతుంది. కాంగ్రెస్ వాళ్ళ దుస్థితి ఏంటంటే ఆ వచ్చేటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళే అని చెప్పుకోలేని పరిస్థితి. ఇంకొక ముచ్చట చెప్తా ఇడని మీకు. ఇంకో ముచ్చట చెప్తా. రేవంత్ రెడ్డికి మామూలు లేదు, ఇప్పుడు టైం అంతా ఉల్టా నడుస్తూ ఉంది. 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్కి వెళ్ళి ఎత్తుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. దీంట్లో దానం 100% రేపు ఆయన పదవి పోతుంది, ఎమ్మెల్యే పదవి 100% పోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది 200% ఆయన పదవి పోతుంది. ఇక మిగిలినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళది పరిస్థితి ఆగమాగా ఉన్నది వీళ్ళది. అయితే ఈ లోపల కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తూ ఉందయ్యా అంటే, హైకమాండ్ కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తూ ఉంది అంటే, రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు అక్షింతలు వేసింది. అసలు ఈ 10 మందిని ఎందుకు పట్టుకొచ్చినావు, ఎవడు పట్టుకురావన్నాడు నిన్ను, దేనికి పట్టుకొచ్చినావు? అసలు ఈ పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఇచ్చింది ఎవరయ్యా అంటే కేసీ వేణుగోపాల్. కేసీ వేణుగోపాల్ ఏమని చెప్పిండయ్యా అంటే కేసీ వేణుగోపాల్కి రేవంత్ రెడ్డి ఆర్ అంటే ఏందో మీకు తెలుసు కదా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండయ్యా అంటే, ఆ రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ దగ్గరికి పోయి, నేను గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అందరు కలిసిపోయి 1/3 అంతా కలిసిపోయి బీఆర్ఎస్ పార్టీలో ఎట్లయితే విలీనం అయ్యారో, ఎల్పీని ఏ విధంగా విలీనం చేసిరో అట్లనే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలను అంటే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దాంట్లల్లో నేను 26 మందిని ఎత్తుకొచ్చి బీఆర్ఎస్ ఎల్పీనే నేను విలీనం చేస్తా అని చెప్పేసి పోయి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎవరి దగ్గర? కేసీ వేణుగోపాల్ దగ్గర. కానీ 26 మంది రాలే, అటుగొట్టంగా ఇటుగొట్టంగా బెదిరించంగా ఇదేయంగా గట్టిగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు. ఆ 10 మంది ఎమ్మెల్యేలలో కూడా ఇప్పుడు దానం బతుకు బస్టాండ్ అవుతుంది. రేపు నాడు ఆయన ఆ పదవికి ఆయన అనర్హుడు అవుతాడు. సో మళ్ళీ అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి. అక్కడ ఎవరు గెలుస్తారని పక్కన పెట్టు, ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అన్ని అస్త్రశస్త్రాలు అన్ని ఉపయోగిస్తుంది బై ఎలక్షన్లో. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ ఓడినట్టు లెక్క, అది వేరే పక్కన పెట్టు. కానీ గెలిచే అవకాశాలు కూడా ఏం లేవాడ. సో కాబట్టి ఇట్లా ఈ 10 మంది ఎమ్మెల్యే తీసుకోవడం వెనక ఇప్పుడు అధిష్టానం గట్టిగేస్తా ఉంది. ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్కు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తా ఉన్నారు. అసలు నిన్ను ఓడిపోన్నాడు ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుతోటి ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బదనాం అయిపోతా ఉంది. మొత్తం జాతీయ స్థాయిలో బదనాం అయిపోతా ఉన్నది. అరే నీ అమ్మ లేనిపోని పర్సన్, మేమంతానే దేశం అంతా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాలను కూలగొట్టి పార్టీలను చీల్చి ఆగం చేస్తా ఉందని చెప్పేసి మేము ప్రచారం చేస్తూ ఉంటే, రాహుల్ గాంధీ ప్రధాని చేయడం కోసం మేము ప్రచారం చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి దానికి రివర్స్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 10 మంది తీసుకొస్తేవి. ఇప్పుడు ఆ కేసు కోర్టులో ఉండే, ఇప్పుడు హైకోర్టులో ఉంది కాబట్టి ఓకే, రేపు అన్నాడు హైకోర్టు సరిగ్గా నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టుకు పోతే అది ఇంకా ఇజ్జత్ పోతుంది ఆడ. దానికి తోడు హరీష్ రావు లాంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, బిడ్డ రేపు మేము మహారాష్ట్రకు వస్తాం, హర్యానాకు వస్తాం, ఢిల్లీకి వస్తాం, మిగతా ఎక్కడ రాష్ట్రాలు ఉన్నాయో ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గ రాజకీయాలను మీకు ప్రజలకు అక్కడ వివరిస్తాం మేము 100% అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక హరీష్ రావు చెప్పినట్టే చేస్తే వాళ్ళు ఆప్ లాంటి పార్టీకి వాళ్ళు మద్దతు తెలిపి పోయి కనుక చేసి వస్తే ఈ మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి బర్బాజా అయిపోతుంది.
ఇప్పటికే ఇండియా కూటమి విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మీద కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నది వెస్ట్ బెంగాల్లో. సో కాబట్టి ఇట్లా ఇండియా కూటమి విచ్ఛిన్నం కావడం ఒకటి, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలతోటి ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం కావడం, దానికి తోడు కర్ణాటక పరిస్థితి అసలు కాంగ్రెస్ చేతిలోనే లేదు, మొత్తానికి అది బీజేపీ హ్యాండిల్లోకి వెళ్ళిపోయింది అప్పటికే. సో కాబట్టి ఇన్ని కారణాల చేత ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఇప్పుడు పార్టీకి లేనటువంటి తలనొప్పి పెట్టిండు రేవంత్ రెడ్డి. దాంతో ఇప్పుడు మళ్ళీ తిట్లు పడాల్సినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆయన మళ్ళీ పంపిస్తావా? అందుకే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు అని చెప్పుకోలేని దుస్థితికి పడిపోయారు వాళ్ళు. ఏది పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను మా ఎమ్మెల్యేలు అని చెప్పుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎందుకంటే 100% అది రేపు కోర్టులో తేలుతుంది. ఎందుకంటే 4 వారాల సమయం ఇచ్చింది. 4 వారాల్లో ఇప్పటికే 2 వారాలు అయిపోయి వచ్చినాయి. ఇంకొక 2 వారాలు అక్టోబర్ 13 తారీఖు నాడు దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. ఆ రోజు కనుక వీళ్ళు ఏం చేయకపోతే కథమ సినిమా మొత్తం మారిపోతుంది. ఈ 3 నియోజకవర్గాల్లో దానం నాగేందర్ది, కడియం శ్రీహరిది, తెల్లం వెంకట్రావుది. దానం నాగేందర్ది ఖైరతాబాదు, కడియం శ్రీహరిది స్టేషన్ గన్పూరు, తెల్లం వెంకట్రావుది భద్రాచలం. ఈ 3 నియోజకవర్గాల్లో కనుక బై ఎలక్షన్లు వచ్చినాయి అనుకో, ఈ 3 ఒక్క దాంట్లోనైనా సరే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి అయిపోయినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ రావడము, ఈ బై ఎలక్షన్స్ వచ్చినాక మళ్ళీ వాళ్ళు వచ్చి ప్రచారం, ఇదంతా కథ పెద్దగా అవుతుంది. సో కాబట్టి రేవంత్ రెడ్డికి ఎన్ని విధాలుగా అక్షింతలు పడాలో అన్ని విధాలుగా పడతా ఉన్నాయి. చూడాలి ఏం జరగబోతుంది అనేది. సో ఇట్లా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలను కూడా మా ఎమ్మెల్యేలను చెప్పుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇంకో ఇట్లా పాపం ముంగలేస్తా ఉన్నారు దుద్దిల శరబాబుని. ఈ ఐటీ పెట్టుబడులు ఈ కార్యక్రమాలనేమో వెనకకేస్తాడు, పక్కకు వాడేస్తాడు. ఇందులోనేమో ఇక నువ్వేమనుంటే బదనామం అయితే నువ్వు అయిపో అని చెప్పేసి ఈ 2 ముంగలకేసి నడిపిస్తా ఉన్నాడు అనమాట.